హాయ్ వ్యూవర్స్. ఈరోజు అహ్మదాబాద్ దగ్గర మెఘానీ నగర్ అని చెప్పేసి పెను ప్రమాదం. నాకు ఇప్పటికే లోపల రకమైనటువంటి షివరింగ్ వస్తుంది. ఏంటంటే ఇంతనే విమానం ఎక్కాలంటే ఏదో తెలియని భయం. ఇది చూసిన తర్వాత అమ్మ బాబు వద్దురనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రీసెంట్ టైమ్స్లో అసలు ఎలా కూలుతున్నాయంటే విమానాలు కూలిందిరా ఇక్కడ అంతే, బాడీ కూడా దొరకదు. ఇంకా ఇప్పుడు ఎంతమంది చనిపోయారు ఏంటో తెలియటం లేదు. అందులో విజయ్ రూపాని అని చెప్పేసి గుజరాత్ మాజీ సీఎం ఉన్నారు. పాపం ఆయన పరిస్థితి ఎలా ఉందంటో తెలియదు. ఇప్పుడు మన గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి లండన్కి ఫ్లైట్ బయలుదేరింది మన ఎయిర్ ఇండియా వాళ్ళది, బోయింగ్ డ్రీమ్ లైనర్. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా వాళ్ళు టాటా వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఇంకా ఫెసిలిటీస్ అవన్నీ బ్రహ్మాండంగా ఉండాలి. అయితే రీసెంట్ టైమ్స్లో కూడా మీరు క్రాస్ చెక్ చేస్తే ఎయిర్ ఇండియాకి సంబంధించి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. వీల్ చైర్ విషయంలో కానీ, రిమైనింగ్ ఫెసిలిటీస్ విషయంలో కానీ, ముందు మేము బుక్ చేసింది అది తర్వాత ఇదేందని కానీ, ఇలా రకరకాలుగా. సో పాపం రతన్ టాటా గారి ఆత్మ ఎక్కడుందో కానీ నిజంగా బాధపడుతూ ఉండేది. ఈరోజు అయితే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపు కూలిపోవటం ఏంటండి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది, గాల్లో లేచింది, ఇక ఆకాశంలోకి వెళ్ళాలి. ఆకాశంలో వెళ్లకుండా భూమి మీదనే వచ్చి పడిపోయింది ఏకంగా. జనావాసాలు, ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియాలో భూమి మీద ఎంత ప్రాణ నష్టం జరిగిందో తెలియదు, ఎంత ఆస్తి నష్టం తర్వాత పక్కన పెడదాం. చనిపోయిన వాళ్ళు ఎవరు, గాయాల వాళ్ళైన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంతమంది బతికారు ఏంటి, అసలు క్రాస్ చెక్ చేస్తుంటే నిజంగా నాకైతే భయం వేసింది. ఇంత దారుణంగా ఏంట్రా బాబు అని. మామూలుగా ఒక విమానం అన్నప్పుడు ఇంకా ల్యాండ్ అయిన తర్వాత మొత్తం చెక్ చేస్తారు. టేక్ ఆఫ్ అవ్వటానికి ముందు అన్నీ చెక్ చేస్తారు. అప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి, అప్పుడు గాల్లోకి వెళ్ళాలి. అన్ని చెకింగ్లు అయ్యాక కదా. అరే అది జస్ట్ టేక్ ఆఫ్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అండి పాపం. అది మరలా ఇప్పుడు కూలిపోయింది. అలా ఎలా కూలిపోయింది? దానిలో ఉన్న అసలు లోపం ఏంటి అన్నప్పుడు ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు మేము విచారణ చేస్తున్నాము చెప్తామండి అంటున్నారు. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. టాటా సంస్థల వాళ్ళకి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎయిర్ ఇండియా నష్టాల ఊళ్ళోంచి బయటపడిందిరా, టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేశారనుకునే మూమెంట్లో ఇంత భారీ ప్రమాదం జరగటం, మొన్న మధ్య సర్వీస్ విషయంలో కూడా కొన్ని తేడా జరగటం అంటే నాకు చాలా చాలా బాధేస్తుంది. అండ్ చనిపోయిన వారిలో పాపం ఎవరున్నారో, గాయాల పిల్లలు ఎవరున్నారంటే అసలు బ్లాస్ట్ చూస్తే వణుకొస్తుంది నాకైతే మాత్రం.